హాయ్ స్టూడెంట్స్, మనకు తెలంగాణలో ఎప్సెట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి హాల్ టికెట్ డౌన్లోడ్ నోటిఫికేషన్ అయితే మనకు ఇక్కడ వచ్చేసింది. సో ఫస్ట్ మీరు ఇక్కడ website.tgche.ac.in హోమ్ పేజ్లోకి వెళ్ళినట్లయితే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకు ఆ తెలంగాణ వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఓన్లీ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇంకా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టీజీ వెబ్సైట్కి ఎవరైతే అప్లై చేసుకోలేదు వాళ్ళు 5,000 రూపీస్ పే చేసి 24th లోపల మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే రేపు లాస్ట్ డేట్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే అప్లై చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇమ్మీడియట్గా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీరు అప్లికేషన్ అప్లై చేసి ఉంటారు కదా వెబ్సైట్ కోసం, అప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. ఒకవేళ మీ దగ్గర ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ పొరపాటున మిస్ అయింది అనుకోండి, లేదా మీ దగ్గర లేకపోతే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలోనే చెప్తాను, లాస్ట్ వరకు వినండి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అంటే మీ ఇంటర్మీడియట్ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. గెట్ ద హాల్ టికెట్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు హాల్ టికెట్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ లేదనుకోండి, సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ఫస్ట్ మీ అప్లికేషన్లో మీరు డబ్బులు పే చేసి ఉంటారు కదా, అది సక్సెస్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అనేటువంటి స్ట్రీమ్ ఇలా సెలెక్ట్ చేసుకొని చెక్ ద పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. వన్స్ పేమెంట్ క్లియర్ అయింది, మీరు పేమెంట్ ప్రాపర్గా చేశారా అన్న తర్వాత ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ మనకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడిని ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఇచ్చి సబ్మిట్ చేయంగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అంటే ఆ అప్లికేషన్ మీరు ఏదైతే సబ్మిట్ చేసి ఉంటారో ఆ అప్లికేషన్ యొక్క పీడిఎఫ్ అనేది వస్తుంది. ఆ పీడిఎఫ్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోండి. ఫర్దర్గా కమ్యూనికేషన్స్కి ఆ రిజిస్ట్రేషన్ నెంబరు ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ ఆ నెంబర్ని మీరు డౌన్లోడ్ చేసి అన్ని పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ హోమ్ పేజ్లోకి వెళ్ళండి. హోమ్ పేజ్లో వెళ్ళగానే మీకు అక్కడ ఇమ్మీడియట్గా డౌన్లోడ్ ద హాల్ టికెట్ అనేసి వస్తుంది. ఆ హాల్ టికెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా వెబ్సైట్ బైపీసీ స్ట్రీమ్ మాత్రమే హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇది మనకు డౌన్లోడ్ చేసుకునేటువంటి విధానం. మన ఛానల్లో బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్, కౌన్సిలింగ్ వరకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానల్లో వస్తుంది. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.